హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. అయితే సినిమా ఎట్లుందని చెప్పడానికి ముందు కొంచెం స్టోరీ లైన్ చెప్తాను. కనకరాజు అనే ఒక పర్సన్ ఒంట్లోకి ఒక కొరియన్ ఆత్మ దూరుతుంది. అయితే ఈ కొరియన్ ఆత్మ ఎవరు, కనకరాజు ఒంట్లో ఎందుకు దూరుతుంది, అండ్ ఆ ఒంట్లో దూరిన ఆత్మ ఏం చేస్తుంది, అది వదిలించడానికి ఏం జరుగుతుంది అనేది సినిమా మొత్తం అన్నమాట. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లున్నాయి ఫస్ట్ డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ హాఫ్ సేమ్ రొటీన్ టెంప్లెట్ తో అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ని ఎవరైనా కాపాడారంటే అది మన సత్య అన్ననే. ఆయన జోక్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆయన ఎంతసేపు అయితే స్క్రీన్ మీద ఉంటారో మాక్సిమం నవ్వించడానికి ట్రై చేస్తాడు. అండ్ మనకు అన్ని సీన్స్ కూడా బాగా నచ్చుతాయి. అన్ని చోట్ల కామెడీ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక జోనర్ కూడా ఉంది, ఏంది హారర్ జోనర్. హారర్ కామెడీ సినిమా కదా ఇది. అయితే హారర్ గురించి మర్చిపోండి. ఎందుకు చెప్తున్నా మంచిది అదే, ఎందుకంటే మీరు అసలు హారర్ గురించి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఓన్లీ కామెడీ కోసమే వెళ్ళండి. డిఫరెంట్ స్టోరీ ట్రై చేశారు కాబట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం, అంటే ఇట్లాంటి అటెంప్ట్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా, దానికోసం వెళ్ళి చూడండి. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కలిపి స్టోరీ ఏదో కొత్తగా ఉండి మొత్తం కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయంటే మీరు యాక్చువల్ పప్పులో కాలేసినట్టే. ఎందుకనంటే అంత ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటది అనమాట. ఐ మీన్ కొత్తగా ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకి సత్యన్న కామెడీ తప్ప స్టోరీ యాక్చువల్ గా ప్లాట్ ఏదైతే ప్లాట్ తీసుకున్నారో అదైతే మంచిగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఫెయిల్ అయినట్టు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో మనకి ఏవైతే కొన్ని ఏఐ సీన్స్ ఉంటాయో అవన్నీ కూడా అసలు ఏం భయపెట్టలేదు. అండ్ అంత వర్ది కూడా కాదనిపించింది. మెయిన్ వరుణ్ తేజ్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకు, ఇది యాక్చువల్ గా కొత్త స్టోరీ అటెంప్ట్. ఎప్పటి వరకు ఏ హీరో కూడా అంతగా తీసుకోలేదు. యాక్చువల్ గా ఇది ఒక బ్రేవ్ అటెంప్ట్ అనే చెప్పాలి. కానీ డైరెక్టర్ చెడదొబ్బాడు ఈసారి. ప్రతిసారి అంత ఏంటంటే మనకి హీరోలు స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ కొత్తది కావాలంటారు కదా, అట్లాంటి జానర్ లోకి వరుణ్ తేజ్ రాగానే ఈసారి డైరెక్టర్ చెడగొట్టేశాడు. స్టోరీ ఎగ్జిక్యూషన్ బ్యాడ్ గా ఉంది. సాంగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే అంత సస్పెన్స్ ఏం లేదు. అంత డరాగ్న ఐ మీన్ అంత భయపడే లాంటిది ఏం లేదు. కామెడీ ఒకటి మాత్రం సత్య గారు బాగా చేస్తారు. అండ్ అంత ప్రెడిక్టబుల్ లైనే ఉంటుంది, ఏం తేడా ఉండదు. అండ్ కొన్ని సీన్స్ లో నేను చెప్తున్నా కదా, సత్య గారు నిజంగానే ప్రాణం పెట్టేసినట్టు అనిపిస్తుంది. ఆయన స్క్రిప్ట్ బాగా రాశారు. యాక్చువల్ గా డైరెక్టర్ సత్య గారు పార్ట్ పోర్షన్ ఏదైతే బాగా రాసుకున్నారో అది యాక్చువల్ గా కొంచెం సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ ఏవైతే ఏ సీన్స్ వాడి మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది, వాటన్నిటి మీద కొంచెం శ్రద్ధ పెట్టుంటే యాక్చువల్ ఇంకొంచెం బెటర్ గా ఉండేది. అండ్ మనం ఎన్నో రకమైన హారర్లు, విరూపాక్ష లాంటి ఒక థ్రిల్లర్లు ఈ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేశాక మన కామెడీ హారర్ ఉన్నప్పుడు కొంచెం భయపెట్టే విధంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలా. బట్ అట్లాంటి ఏమి నాకేమైతే అనిపించలేదు. అండ్ మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు యాక్చువల్గా ఈ మూవీ చూడొచ్చు. సో ఇదన్నమాట మా రివ్యూ. అండ్ అలానే మేము వేరే రివ్యూస్ కూడా చెప్తాం. త్వరలోనే ఒక ఖతర్నాక్ మూవీది ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా రాబోతుంది. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.